హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం బేక్స్ అండ్ వ్లాగ్స్. మీ అందరూ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న వీడియో అనే చెప్పాలి దీన్ని. ఎందుకంటే రెడ్ వెల్వెట్ కేక్ని నేర్పించమని చాలా కామెంట్స్ వచ్చాయి. మళ్ళీ నేను కమ్యూనిటీలో అడిగాను కదా, ఏ వీడియో కావాలి మీకని. దానికి కూడా ఎక్కువ మొత్తంలో అందరూ ఈ కేక్ కావాలని ఓట్ చేశారు. అందుకే మీ అందరి కోసం ఇంత పర్ఫెక్ట్గా నేర్పించడానికి నేను రెడీ అయిపోయాను. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో గోరువెచ్చగా ఉన్న పాలను యాడ్ చేసుకోండి. అందులోనే వెనిగర్ లేకపోతే లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోండి. క్వాంటిటీస్ అన్నీ పైన ఇస్తాను, చూసి ఎగ్జాక్ట్గా మీరు అలాగే తీసుకోండి. ఆ రెండింటిని ఈ విధంగా కలిపితే కొద్దిసేపటికి విరిగినట్టుగా అయిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు చక్కగా తిక్కుగా ఉన్న పెరుగుని తీసుకోండి, నీళ్ళ శాతం తక్కువగా ఉన్న పెరుగుని. ఓకేనా? ఇలా కలుపుకోండి. మనం ఇంట్లో తోడుపెట్టుకున్న పెరుగు ఒకవేళ నీళ్ళలాగా ఉందనుకోండి, దానిని కొద్దిగా ఒక క్లాత్లో వేసుకుంటే వాటర్ అంతా దిగిపోతుంది. అప్పుడు మీకు థిక్ కర్డ్ అన్నది వస్తుంది, దాన్ని యూస్ చేయండి. తర్వాత ఇలా ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ ఆయిల్ నేను సన్ఫ్లవర్ ఆయిల్ అన్నది తీసుకున్నాను. ఇప్పుడు అన్నీ కలిసినట్టుగా ఈ విధంగా కలిపేసుకోండి. ఇక్కడ నేను ఎటువంటి బీటర్ యూస్ చేయట్లేదు, ఓన్లీ బెలూన్ విస్క్ సహాయంతోనే ఈరోజు కేక్ మొత్తం చేసి చూపిస్తాను. ఇప్పుడు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోండి. షుగర్ని తీసుకొని దాన్ని ఒక్కసారి మిక్సీలో వేసి తిప్పేయండి. అప్పుడు మీకు ఇలా షుగర్ పౌడర్ అనేది రెడీ అవుతుంది. దానిని కూడా వేసుకొని బాగా కలపండి. ఎప్పుడైనా షుగర్ని బాగా పౌడర్ చేయకపోతే బాగా కలదనమాట మన కేక్స్లో. అందుకే బాగా ఫైన్గా పౌడర్ లాగా చేసుకోండి. అప్పుడు మీరు కలిపేటప్పుడు ఈజీగా కలిసిపోతుంది. వెనీలా ఎసెన్స్ని తీసుకొని దాన్ని కూడా యాడ్ చేసి ఒక్కసారి కలిపేయండి. ఎందుకంటే మనం చేస్తుంది రెడ్ వెల్వెట్ కేక్ అయినా సరే వెనీలా ఫ్లేవర్ అనేది కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 కప్పు మైదా అని చెప్తూ ఉంటాను కదా, ఒక్కొక్కసారి 1 కప్పు మైదా అని చెప్తాను కదా. ఏ విధంగా మీరు కప్పు మెజర్మెంట్ తీసుకోవాలి మైదా అనేది చూపిస్తున్నాను చూడండి. ఇలా ఫుల్గా మీరు మైదా అనేది వేసేయండి కప్పులో. వేసిన తర్వాత ఈ విధంగా స్పూన్ కానీ చేత్తో అయినా సరే ఒక్కసారి దాని మీద ఇలా లెవెల్ చేయాలి. ఎప్పుడైనా సరే ఈ విధంగా మొత్తం అంతా ఇలా స్ప్రెడ్ చేసుకొని దాన్ని ఒక్కసారి లెవెల్ చేస్తే ఇక్కడ కిందన పడుతున్న పౌడర్ అంతా ఎక్స్ట్రా అనమాట. మనం ఏమనుకున్నాం, మొత్తం కప్పుతో తీసాం అంటే అదే 1 కప్పు అని ఊహించుకుంటాం. అప్పుడు మనకి ఏమవుద్ది, కేక్ మొత్తం బోల్డ్ అంత మైదాతో నిండిపోద్ది. అప్పుడు కేక్స్ ఏమొస్తాయి, సమంగా రావు కదా. అందుకే మీరు కప్పు మెజర్మెంట్స్ అన్నవి చక్కగా మెజర్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు బౌల్ మీద ఒక జల్లెడ పెట్టుకొని దాంట్లో 1.5 కప్పు మైదాని తీసుకోండి. తర్వాత బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకోండి. అవి కూడా లెవెల్ ఇచ్చుకొనే తీసుకోవాలి. ఎలా పడితే అలా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా కూడా తీసుకోకూడదు, దాన్ని కూడా సేమ్ ఫుల్గా తీసుకోండి. ఇలా వేలుతో మీరు లెవెల్ ఇచ్చేయండి. తర్వాత కోకో పౌడర్ని కూడా తీసుకోండి. నేను యూస్ చేస్తున్న కోకో పౌడర్ కూడా సేమ్ కంపెనీ, ఏదైతే మనం బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా యూస్ చేస్తానో అదే కంపెనీని నేను యూస్ చేస్తూ ఉంటాను, కోకో పౌడర్. అన్నిటినీ బాగా జల్లించేసుకోండి. ఈ విధంగా కిందన ఎక్కువ పోకుండా చక్కగా జల్లించుకోండి. నేనైతే కిందన పడకుండా చెయ్యి అడ్డు పెట్టుకొని ఇలా జల్లించుకున్నాను. ఇప్పుడు మరలా బెలూన్ విస్క్ తీసుకొని దాంతో కలిపేస్తున్నాను. మొత్తం అంతా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోండి. మీరు ఒకవేళ రబ్బర్ స్పాచులాతో కలుపుకోవాలన్నా కలుపుకోవచ్చు, కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోండి. అదే మనం బెలూన్ విస్క్తో కలుపుతున్నప్పుడు అటు ఇటు కలిపినా ఏమీ ప్రాబ్లం అయితే ఉండదు. నేనైతే బెలూన్ విస్క్ సహాయంతోనే కలిపాను చూడండి. రెడ్ వెల్వెట్ కేక్ అనగానే మనకి బాగా గుర్తొచ్చేది రెడ్ కలర్. అది ఎలా వస్తుంది అనుకున్నారు కదా. ఇలా నేను లిక్విడ్ కలర్ని తీసుకున్నాను. మీకు ఏ లిక్విడ్ కలర్ ఏ కంపెనీ దొరికినా పర్లేదు, తీసుకోండి. రెడ్ కలర్ ఉండాలి. ఇలా కలర్ కలిపి కొద్దిగా వేసుకోండి. 1 టీ స్పూన్ వేసుకున్నాక కలపండి. కలిపిన తర్వాత మీకు రెడ్గా అనిపించలేదు అనుకోండి, అది కొద్దిగా పింక్ షేడ్లో ఉందనుకోండి, ఇంకొద్దిగా కలర్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని కలర్స్ అనేవి బాగా వచ్చేస్తాయి, కొన్ని కంపెనీస్ అనేవి సమంగా రావన్నమాట. ఒకవేళ మీ దగ్గర జెల్ కలర్ ఉందనుకోండి, అదేనే యాడ్ చేయొచ్చు. జెల్ కలర్ అయితే ఇంకా మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది, కలర్ తక్కువ వేసినా సరే. చూస్తున్నారా, నాకైతే అది సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు, అందుకు కొద్దిగా ఇంకా వేసాను అనమాట. ఇదంతా మీ ఆప్షనల్ మాత్రమే. మీకు కలర్ ఎక్కువ కావాలి అనుకుంటే మీరు వేసుకోండి, లేదు అంటే ఆ 1 టీ స్పూన్ సరిపోద్ది చాలు అనుకుంటే
అక్కడితోనే ఆపేసుకోండి. కలర్ ఎక్కువైతే కేక్ చేదొస్తుందా అని చెప్పి చాలామందికి డౌట్ వస్తుంది. అస్సలు రాదండి. మీరు మంచి కలర్స్ అన్నవి యూస్ చేసుకోండి. నేనైతే ఇక్కడ లిక్విడ్ కలర్ని యూస్ చేశాను. ఇప్పుడు ఈ మొత్తం బ్యాటర్ని 6 ఇంచ్ టిన్లో వేసుకుంటున్నాను. ఇలా టిన్కి ముందే బటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసి బటర్ పేపర్ని కూడా పెట్టేసుకొని అందులో ఈ బ్యాటర్ని వేసేస్తున్నాను. చూడండి ఎంత స్మూత్గా ఎంత పర్ఫెక్ట్గా ఉందో బ్యాటర్. ఇప్పుడు మనం ముందుగానే కుక్కర్ని కానీ అవన్ని కానీ ప్రీహీట్ పెట్టేసుకోండి. కుక్కర్ అయితే 10 నిమిషాల పాటు ప్రీహీట్ పెట్టుకోండి. అదే అవన్ అయితే 180 డిగ్రీస్లో 10 నిమిషాల పాటు ప్రీహీట్ పెట్టేసుకోండి. నేను ముందే ప్రీహీట్ అన్నది పెట్టేశాను. 10 నిమిషాలు హీట్ ఎక్కిపోయింది కుక్కర్. అందులో నేను కేక్ టిన్ని పెట్టేసి ఇలా క్యాప్ క్లోజ్ చేసేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించవలసింది గ్యాస్ కటర్ అండ్ విజిల్ రెండు రిమూవ్ చేసేయాలండి. బేకింగ్ చేస్తున్నప్పుడు మీరు ప్రీహీట్ చేస్తున్నప్పుడు కూడా ఆ రెండు తీసేయాలి. ఎప్పుడు బేకింగ్కి ఉండకూడదు గ్యాస్ కటర్. ఎందుకంటే చాలామంది ఆ ఉంచి బేక్ చేస్తున్నారంట. అలా చేయకూడదని చెప్పి చూపిస్తున్నాను. ఇప్పుడు 25 నిమిషాలకి నా కేక్ అన్నది అయిపోయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో. నేను టూత్పిక్ కూడా గుచ్చి చూశాను. ఎక్కడ ఏమీ అంటుకోకుండా పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. మీరు కూడా చూడండి. మీరు అవన్లో చేసినా ఓటీజీలో చేసినా కూడా 25 నుంచి 30 నిమిషాల దాకా బేక్ అవుతుంది. ఎందుకంటే కొంతమంది అవన్స్ అన్నవి హీట్గా ఉంటాయి. నేను అవన్స్ కోసం వీడియో అన్నది త్వరలో పోస్ట్ చేస్తాను. ఓకేనా? చూస్తున్నారా ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిందో. చాలా మంచి కలర్ కూడా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని డిమోల్డ్ చేసి చూపిస్తాను. కొద్దిసేపు బయట ఉంచేయండి. బాగా కూల్ అయిపోయిన తర్వాత మాత్రమే డిమోల్డ్ చేయండి. వేడిగా ఉన్నప్పుడు ఎప్పుడు కేక్ని తీయకూడదు. అప్పుడు ముక్కలు అయిపోతుంది కేక్. ఇలా చూస్తున్నారా ఎక్కడ అంటుకోలేదు. పర్ఫెక్ట్గా మనకి గిన్నెలో నుంచి కేక్ వచ్చేసింది. ఎంత చక్కగా స్పాంజీగా ఉందో మీరే చూడండి. మీకు ఇంత పర్ఫెక్ట్గా నేర్పించాను కదా. చూసి వదిలేకుండా మీరు కూడా ఇంట్లో తయారు చేయండి. పర్ఫెక్ట్గా బేస్ అనేది రెడీ చేసుకొని రెడీగా ఉండండి. నెక్స్ట్ వీడియోలో దీని మీద ఏ విధంగా మనం పర్ఫెక్ట్గా క్రీమ్ చీజ్ ఐసింగ్తో డెకరేట్ చేయొచ్చు అనేది చూపిస్తాను. మన ఛానల్లో వీడియోస్ చూసి చాలామంది కేక్స్ చేసి నాకు ఇన్స్టాగ్రామ్కి పోస్ట్ చేస్తున్నారు. నేను ఎంత సంతోషపడుతున్నానో. అవన్నీ నేను కమ్యూనిటీలో కూడా పెడుతున్నాను. ఎవరైనా చూడకపోతే ఒక్కసారి చూడండి. నా సబ్స్క్రైబర్స్ చేసిన కేక్స్ అని పెడుతున్నాను. ఎంత ముచ్చటగా ఎంత చక్కగా చేస్తున్నారో మీరు కూడా చూడండి. ఏ ఛానల్లో అయినా సరే కేక్స్ చూసి వదిలేస్తారు. కానీ మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ అస్సలు అలా కాదు. చూసామంటే వెంటనే చెయ్యాలి అని చేసి నాకు పంపిస్తున్నారు. నేను ఎంతో సంతోషపడుతున్నానండి. ఈ ఛానల్ పెట్టినందుకు మెయిన్ ఉద్దేశం ఇదే, మీ అందరికీ నేర్పించాలని. నెక్స్ట్ వచ్చే ఫిబ్రవరి 14కి మన ఎంఎం బేక్స్ అండ్ వ్లాగ్స్ కమ్యూనిటీ మొత్తం నిండిపోవాలంతే. నా సబ్స్క్రైబర్స్ చేసిన బ్యూటిఫుల్ కేక్స్ అని నేను పోస్ట్ చేసుకోవాలి ఎంతో గర్వంగా. ఒక యూట్యూబర్కి ఇంతకన్నా హ్యాపీనెస్ ఏముంటుంది? నా మాటల్లోనే ఆ హ్యాపీనెస్ మీరు అక్కడి నుంచి గమనించవచ్చు. ఎందుకంటే ఇక్కడ నేను కనబడి చెప్పట్లేదు కదా. మీకు నా మాటలే మాత్రమే నీకు వినబడుతూ ఉంటాయి. మీకు కానీ మన ఛానల్ నచ్చితే మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రేమతో మీ శ్యామల.